నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్సీ వర్గీకరణపై అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక వర్గీకరణ విషయంలో మాత్రం కేబినెట్ ఆమోదించింది. ఇక అసెంబ్లీకి వచ్చింది. మరి వర్గీకరణ విషయంలో ఆ యొక్క రిపోర్ట్లు వాటాల విషయంలో ఎలా ఉన్నాయి, అభ్యంతరాలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. సార్, వర్గీకరణ గురించి మీరు చాలా సభలు, సమావేశాలు అన్నీ నిర్వహించారు. కొన్ని ఏళ్ళుగా కూడా ఒక ఈ తతంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని ముందుకు రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? నేనైతే ఈ ప్రాసెస్ ఇక్కడి వరకు జరగటాన్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ ఈ ప్రాసెస్ను నడిపినందుకు వెల్కమ్ చేస్తూనే సేమ్ టైం ఇంకా జరగవలసిన ప్రాసెస్ పరిపూర్తి చేయాలని కోరుతున్నా. దానికి చట్టబద్ధత రావాలి, అంటే జీవో రావాలి. జీవో రావడానికి ముఖ్యమంత్రి చొరవ చేసి ఒక 2-3 రోజుల్లో జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీరు కొన్ని మార్పు చేర్పులు జరగాలి, కొన్ని సవరణలు జరగాలంటున్నారు. ఎలాంటి సవరణలు జరగాలి, ఎలాంటి మార్పులు రావాలి? బేసిక్గా మాదిగలకి 10% పైగా రావాల్సిన పర్సంటేజీ 9% ఇచ్చారు. అంటే మాదిగలకు అన్యాయం జరిగింది. మాదిగల జనాభా 32,74,000 ఉంది. 32,74,000 మంది ఉన్న వాళ్ళకి 9% ఇచ్చారు. మాలలు 17 లక్షలు ఉన్నారు, వాళ్ళ ఉపకులాలతో కలుపుకొని వాళ్ళకి 5% ఇచ్చారు. 5% ఇచ్చినటువంటి వాళ్ళకి మాదిగలు అంతకన్నా రెట్టింపు జనాభా ఉన్నప్పుడు 10% రావాలి కదా. కనుక అక్కడ అన్యాయం జరిగింది. మందకృష్ణన్న 11% అడుగుతున్నారు. నేను అడుగుతున్నా కనీసం 10% అయినా ముఖ్యమంత్రి గారు చొరవ చేసుకొని ఇంత ప్రాసెస్ను ముఖ్యమంత్రి గారు నడిపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాళ్ళ పార్టీలో మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు అడ్డుపడినా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పని చేశారు. కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇది అయ్యేది కాదు. ఈ పని కూడా ముఖ్యమంత్రి గారే వెంటనే దాన్ని 10%కి పెంచే అవకాశం వారి చేతిలో ఉంది కనుక వారు చేయాలని కోరుకుంటున్నాం. ఇక ఈ యొక్క రిపోర్టులో ఒకవైపు ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి, అలాగే దీంట్లో మాల ఉపకులాలు, అలాగే మాదిగ ఉపకులాల కింద చేర్చారు. ఆ ఉపకులాలు చేర్చడం విషయంలో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి? సరైన విధంగా చేశారా? అక్కడనే ప్రాబ్లం ఉంది. ఉదాహరణకి కేటగిరీ 1లో మాదిగ ఉపకులం డక్కలి, మాదిగ ఉపకులాన్ని తీసుకెళ్ళి కేటగిరీ 1లో పెట్టారు. అదేవిధంగా మాదిగ ఉపకులము మాంగ్, దాన్ని తీసుకెళ్ళి ఏ గ్రూప్లో పెట్టారు. మాల ఉపకులము పంబాల, దాన్ని తీసుకొచ్చి కేటగిరీ 1లో పెట్టారు. మాల ఉపకులము మన్నే, దాన్ని తీసుకొచ్చి కేటగిరీ 1లో పెట్టారు. కేటగిరీ 1లో గతంలో ఏలో ఉన్నటువంటి మాదిగల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? రెల్లి అనే కులం ఉంది గతంలో. రెల్లి అనే కులాన్ని ఏలో ఉండేది, బాగా అత్యంత వెనుకబడిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సిలో పెట్టారు, అంటే మాలలతో పాటు కలిపి పెట్టారు. ఈ విధంగా పెట్టడం అనేది ఇక్కడిదక్కడికి జిగ్జాగ్ అయింది. ఆ జిగ్జాగ్ కావటం మూలంగానే ఈ సమస్య వచ్చింది. బహుశా కమిషన్ను ఎవరో వాళ్ళ ప్రలోభాలకి గురై, ఒత్తిడికి గురై కమిషన్ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరి ఒత్తిడి ఉంటుంది సార్? ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఆ వాళ్ళ యొక్క అధిష్టాన్ని ఎదురించి కూడా ఆయన ముందు పోయినప్పుడు ఎవరి ఒత్తిడి ఉంటుంది? సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయాలనే విషయంలో కమిటెడ్, దాంట్లో డౌట్ లేదు, నేను డౌట్ చేయట్లేదు. కానీ కమిషన్లో ఏ కులం ఎక్కడ ఉండాలని రేవంత్ రెడ్డి గారు చూడలేరు కదా. సీఎం గారు ప్రతిదీ పెన్ టు పిన్ చూడలేరు. కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చూసి ఒకసారి దాన్ని ఫైనల్ చేసేటటువంటి పని మాత్రమే చేస్తారు. ఏ కులం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యం ఏంటనేది రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు. కమిషన్ అధ్యయనం చేసినప్పుడు, కమిషన్కి విజ్ఞప్తులు వచ్చినప్పుడు ఆ అధ్యయనాన్ని ఆధారం చేసుకొని, విజ్ఞప్తులు ఆధారం చేసుకొని కమిషన్ వ్యవహరించాలి. అట్లా వ్యవహరించకుండా డక్కలోని పంబాలలో ఒక దగ్గర పెడతారండి. 2,300 పైగా జనాభా ఉన్నారు డక్కలోళ్ళు. 933 పంబాలోళ్ళు ఉన్నారు. 933 ఉన్న పంబాలోళ్ళు ఇప్పటికే దాదాపు ఒక 100 మంది ఉద్యోగులు ఉన్నారు. 100 మంది ఉద్యోగులు ఉన్న కులాన్ని, ఒక్క ఉద్యోగి కూడా లేని కులాన్ని ఒక దగ్గర పెడతారండి ఎక్కడన్నా? కనుక మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. దీనిని ముఖ్యమంత్రి గారు సవరించే అవకాశం ఇప్పటికీ ఉంది. ఈ ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు మేమేమనుకుంటున్నామంటే వెంటనే వాళ్ళు 9%కి సంబంధించిన ప్రాసెస్ జీవో ముందుకు తీసుకురాలి. భవిష్యత్తులోనైనా దీన్ని మార్పు చేసి మాదిగలకి 9% నుంచి 10%కి ఇవ్వాలి. కులాలని అక్కడిక్కడ పెట్టినటువంటి వాటిని సరిగ్గా సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను భావిస్తున్నా. మేము మాదిగ మేధావులుగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. త్వరలోనే కలిసి ఎక్కడెక్కడ ఈ ఖాళీలు ఉన్నాయో ఈ ఖాళీలను పూరించేటటువంటి పని చెయ్యాలని మేము కోరుతాం. మాదిగ మేధావులతో పాటు మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కూడా సీఎంని కలవబోతున్నారా? ఖచ్చితంగా మందకృష్ణ కూడా సీఎంను కలవాలని కోరుకుంటాను నేను. కలుస్తాడు, ఎందుకు కలవాడు? ఎందుకంటే ఒక సందర్భంలో ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఉన్నటువంటి ఖాళీలు ఏమన్నా ఏర్పడితే ఆ ఖాళీలను భర్తీ చేయడానికి విజ్ఞప్తి చేయవలసిన బాధ్యత కృష్ణన్న మీద కూడా ఉంటుంది.
కనుక కృష్ణన్న కూడా మన సందర్భం రావాలి, దేనికైనా ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో కృష్ణన్న కూడా కలుస్తాడు, ముఖ్యమంత్రితో మాట్లాడతారు. సో నేత కానీ కులానికి కూడా అన్యాయం జరిగింది, సెక్షన్ 3 కింద చేర్చారు, చాలా వెనుకబడిన అయినప్పుడు కూడా ప్రాధాన్యత సరైనగా ఇవ్వలేదు, కొంత విమర్శలు వస్తాయి, నిజమేనా? నిజమే. నేత కానీ సి గ్రూప్లో అంటే ఇప్పుడు కేటగిరీ 3లో ఉన్నది. వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉంటారు. దాదాపు 1,30,000 ఉన్నారు. 1,30,000 ఉన్న వాళ్ళని నేనేమనుకుంటా అంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే సపరేట్ కేటగిరీ 4 చేయాలి. కేటగిరీ 4 చేసి అందులో పెట్టి వాళ్ళకు కొన్ని పర్సెంట్ ఇయ్యి. ఇప్పుడు నువ్వు మాలలను మాల ఉపకులను ఒక దగ్గర చేసి 5% ఇచ్చినావు. నేనేం అడుగుతుంటే అత్యంత వెనుకబడిన వాళ్ళు అనే ఒక క్రైటీరియా మనకుంది, ఎంపరికల్ డాటా అని సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం చూసినప్పుడు అత్యంత వెనుకబడిన వాళ్ళు నేత కానీ, ఆ నేత కానీ ఏం చేయాలంటే కేటగిరీ 4 చేసి అక్కడ పెట్టి వాళ్ళకు 1% ఇవ్వాలి. అంటే మాలలకు ఉన్న 5%లో నుంచి 1% తీసి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు 3-4 రోజుల్లో చట్టం రావాలని మీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సవరణలు కూడా చేశారు. ఇప్పుడున్న సందర్భంలో ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి, రివ్యూ ఎలా చేయాలి, ఎట్లా ముందుకెళ్తే ఇది చట్టబద్ధంగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది? ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే జీవో తీసుకురావాలి. మొట్టమొదలు జీవో తీసుకురావాలి. యాజ్ టీజ్గా ఇప్పుడు వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టాడో అది అయినా సరే జీవో రావాలి, ఆలస్యం చేయకూడదు. ఆ తర్వాత అయినా సరే రేపు ఎట్లా 2025లో జనగణన జరగవచ్చు దేశవ్యాప్తంగా. మా జనాభా ఎస్సీల జనాభా 22% వస్తుంది. 22% వచ్చినప్పుడు 15% రిజర్వేషన్ 22%కి పోతుంది. పోయినప్పుడు ఖచ్చితంగా అప్పుడు మాదేలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది. చివరిగా ఏం చెప్తారు సార్, ఈ వర్గీకరణ నేపథ్యంలో ఇక కొన్ని విమర్శలు వస్తున్నాయి, కొందరు మాల సామాజిక వర్గం చెందిన కొందరు నేతలు మేనేజ్ చేశారన్న వార్తల నేపథ్యంలో ఏం కంక్లూషన్ సార్? సహజంగా డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, ఆధిపత్యం చెలాయించగలిగిన వాళ్ళు, ప్రభుత్వంలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు దేనినైనా ప్రభావితం చేయగలరు. అక్కడ మేము లేము, మా మంత్రి లేడు, మా ఎమ్మెల్యేలు పాపం మొన్ననే కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు సీనియర్స్ లేరు, మా ఎమ్మెల్యేలు చొరవ చేయలేరు, వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి ప్రాబల్యం లేదు, ఎవరిని ప్రభావితం చేసే శక్తి లేదు. లేని వాళ్ళు ఏమీ చేసుకోలేరు, ఉన్న వాళ్ళు చేసుకోగలిగారు, చేసుకున్నారని మనకు అర్థమవుతున్నది. 4% రావాల్సిన వాళ్ళు 5% చేసుకున్నారు. అక్కడి కులాన్ని ఇక్కడి కులాన్ని అక్కడ మార్పించుకున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉన్నారనే కదా. కనుక అది జరిగింది. ముఖ్యమంత్రి గారు దీన్ని సవరిస్తారని మేము కోరుకుంటున్నాం. చివరిగా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం ఈ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో జరగాల, వాయిదా పడాలా? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. డీజీపీకి పర్మిషన్ పెట్టుకుంటే కమిషనర్ దాన్ని రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చాడు. డీజీపీని వెళ్ళి కలిసి కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. కనుక ఇప్పుడు ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకోదలుచుకోలేదు. 1,00,000 డప్పులు అనేది ఒక సాంస్కృతికమైన ప్రదర్శన, సాంస్కృతికమైన వ్యక్తీకరణ. ఆ సాంస్కృతికమైన వ్యక్తీకరణ తెలంగాణ నేల మీద హైదరాబాద్లో జరగటం అనేది మొత్తం రాష్ట్రానికే అది తలమానికంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో అది జరగాలి. ఇవాళ వాయిదా పడింది, విరమణ కాదు, విరామం మాత్రమే. ఇంతకన్నా ఎక్కువ లక్షల డప్పులు, 5 లక్షల డప్పులో 10 లక్షల డప్పులు హైదరాబాద్కు వస్తాయి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రొఫెసర్ కాసిం గారు అయితే ప్రధానంగా చెప్తుంది. సో వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుందో దాన్ని తప్పకుండా స్వాగతిస్తాం. కానీ వీలైనంత త్వరగా జీవో తీసుకురావాలి, దాన్ని అలాగే చట్ట రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ వర్గీకరణ విషయంలో మాత్రం కాస్త ఉపకులాలకు కానీ కాస్త కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మాదిగలకు కనీసం 10% రిజర్వేషన్ అయితే దక్కాల్సిన అవసరం ఉంది. దాని భవిష్యత్తులో తప్పకుండా ప్రభుత్వం మారుస్తుందన్న ఆశాభావం అయితే ఉందని కూడా వారు వ్యక్తం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.